అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పీటీ వారెంట్ జారీ కేసులో అంబటిని తరలించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి జైలు నుంచి సత్తెనపల్లికి తరలించినట్లుగా తెలుస్తోంది. అంబటిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో పీటీ వారెంట్ జారీ అయింది. పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 రూపాయలు మినహాయించుకొని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చిన కేసులో పీటీ వారెంట్ జారీ అయింది. గత ప్రభుత్వ హయాంలోనే అంబటిపై కేసు నమోదైంది. అంబటి విడుదల మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 50 కేసుల నుంచి అంబటికి రిలీఫ్ దక్కింది. ప్రభుత్వ కక్ష సాధింపు అంటూ కూడా వాపోతున్నారు అంబటి కుటుంబ సభ్యులు. దీనిపై మీరు కొంచెం అడ్డు మాకు సైడ్ ఇవ్వండి. రాజమండ్రి జైలు నుంచి అంబటిని సత్తెనపల్లికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అంబటిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మరి ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది దీనికి సంబంధించి? బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పట్లో లేవు అనేటువంటి మాట. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీనికి సంబంధించి వరుస అరెస్టులు అనేటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, పీటీ వారెంట్ జారీ కేసులో అంబటి రాంబాబును తరలించారు. రాజమండ్రి జైలు నుంచి ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి కోర్టుకు కొద్దిసేపు క్రితమే పోలీసులు తరలించడం జరిగింది. అయితే అంబటి రాంబాబును పీటీ వారెంట్ కేసులో హాజరుపరచమని సత్తెనపల్లి కోర్టు జడ్జి ఆదేశించారు. అందులో భాగంగానే రాజమండ్రి జైలు నుంచి ఆయన్ను తరలించారు. ఏదైతే ఆయన మీద నమోదైన పీటీ వారెంట్ కేసును మనం ఒకసారి పరిశీలిస్తే, సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో ఆయనకు పీటీ వారెంట్ సత్తెనపల్లి కోర్టు జారీ చేసింది. పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 రూపాయలు మినహాయించుకొని లక్కీ డ్రా నిర్వహించిన కేసులో ఆయనకు పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ కేసు కూడా 2023లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కేసు నమోదైంది. ఆ కేసు పైన నిన్న ఏదైతే పోలీసులు జడ్జి ముందు ఏదైతే ఈ వారెంట్ ప్రవేశపెట్టారో, ఈ వారెంట్ పైన రాజమండ్రి జైలు నుంచి గుంటూరు సత్తెనపల్లికి తరలించాల్సిన పరిస్థితి నేడు ఏదైతే జడ్జి మీద 9:30-10 గంటల లోపు జడ్జి ముందు హాజరుపడుతున్నారు. మరి ఈ కేసులో ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. అయితే దీనికి సంబంధించి ఈ బెయిల్ వస్తుందా, లేక పీటీ వారెంట్ కేసులో ఏదైతే హాజరుపరిచిన మరుక్షణం బెయిల్ అప్లై చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు పైన నమోదైన 52 కేసుల్లో కూడా ఆయనకు ఊరట లభించింది. 35 కేసులు క్వాష్ అయ్యాయి. క్వాష్ అయిన తర్వాత హైకోర్టు ఏదైతే ఫర్దర్ గా జరగబోయే ఏ కేసులో కూడా ఆయన అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేయడంతో అంబటి రాంబాబు ఊరట లభించింది. అయితే అంబటి రాంబాబు అంతకు ముందుగానే మరో పీటీ వారెంట్ కేసులో జైల్లో ఉన్నారు. ఏదైతే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే నేపథ్యంలో ఉన్న కేసులో మాత్రమే ఆయన లోపల ఉన్నారు. అయితే ఆ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు పైన చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కూడా బెయిల్ వచ్చింది. మెడికల్ కాలేజీలు ధర్నా జరుగుతున్న సమయంలో పోలీసులకు అంబటి రాంబాబుకు వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం జరగడంతో అప్పుడు పోలీసులు పీటీ వారెంట్ కేసు నమోదు చేశారు. అయితే ఏదైతే ఆ కేసు కూడా ఏదైతే ఆ పీటీ వారెంట్ డిస్మిస్ చేస్తూ అంబటి రాంబాబుకు బెయిల్ ఇచ్చింది. నేడు కూడా సత్తెనపల్లి కోర్టులో ఏం జరగబోతుంది అనేది కూడా మనం మరికొద్దిసేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే 10 గంటల ఆ మధ్య ప్రాంతంలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సత్తెనపల్లి జడ్జి ముందు ప్రవేశపెట్టడానికి తరలించారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ వస్తుందా, మరికొంతకాలం రిమాండ్ లో ఉండాలన్నా అనేది కూడా మనకు వాదోపవాదం జరిగిన తర్వాత అర్థమవుతుంది. మురళి, ప్రస్తుతానికైతే తరలింపు మొదలైంది. దాదాపు 10 గంటల నుంచి 10:30 లోపు ఆయన సత్తెనపల్లి చేరుకునే అవకాశం ఉందని మనకు సమాచారం వినిపిస్తుంది. మురళి, అలాగే అంబటి అరెస్టుకి సంబంధించి కావచ్చు, ఇతర నేతల అరెస్టులు, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు సంబంధించి వైసీపీ నిరసనలకు కూడా ప్లాన్ చేస్తోంది అనేటువంటి సమాచారంగా ఉంది. కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ నేతలు సమర్థించలేదు. ఏదైతే వ్యాఖ్యలు చేయడం తప్పే అని చెప్పిన తర్వాత ఏదైతే తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, ఏదో ఆవేశంలో
నా మాట జారని చెప్పిన తర్వాత కూడా ఏదైతే టీడీపీ శ్రేణులు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా ఏదైతే అంబటి రాంబాబు పైన దాడి చేసిన టీడీపీ శ్రేణులు కేవలం మహిళా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడి చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పారు. అంబటి రాంబాబు కూతురు మౌనిక కూడా పలు విమర్శలు చేస్తుంది. నేరుగా మమ్మల్ని టార్గెట్ చేశారు. ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు, దాడులు జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ ఆమె మాట్లాడిన విధానం కూడా మనం చూసాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలందరూ అటు వైజాగ్ నుంచి మొదలు పెడితే ఇటు గుంటూరు వరకు, ఇటు ఏదైతే రాయలసీమ జిల్లాల నుంచి కూడా అంబటి రాంబాబుకు పరామర్శ వెల్లువ కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నేతలు కూడా నిన్న కూడా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుంది, రాబోయే రోజుల్లో మేము మీకు ఖచ్చితంగా అండగా నిలబడతాం, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటే ఉన్న నాయకులను ఎవరిని వదలమంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతలు కూడా అభయం ఇచ్చారు. మరోపక్క జగన్ నేరుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నేతలకు కూడా కక్ష సాధింపు చర్యలు ఉంటాయి. ఏదైతే పార్టీలు అధికారం మారిన తర్వాత ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ మనం కష్టాలు వచ్చినాయని చెప్పి పారిపోవాల్సిన అవసరం లేదు, నేను అండగా ఉంటానంటూ జగన్ పదే పదే తాడేపల్లికి పిలుచుకుని పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోపక్క జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందా. అక్కడ జోగి రమేష్ ఇంటిని కూడా జగన్ పరిశీలించారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల పైన అక్రమ కేసులు పెడుతున్నారు, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. మీరు ఏదైతే విచ్చుతారో రేపు అదే చెట్టు అవుతుంది అంటూ, అదే అవుతుందంటూ జగన్ పదే పదే వారి టీడీపీ నేతలకు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ నేరుగా చెప్తున్నారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించాయి, ఈ ప్రజలకు రక్షణ లేదు, వరుసగా నేతల ఇళ్లపైన దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ వారు ఇప్పటికే హోంశాఖకు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు లేఖ రాశారు. మరోపక్క జగన్ భద్రత పైన కూడా ఇటు ఎమ్మెల్సీ తలకిల్ రఘురాం హోంశాఖకు లెటర్ రాశారు. ఈ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు, ఇటు కక్ష సాధన చెప్పారు, మరోపక్క కేసులు, ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలను, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, మరోపక్క అండగా నిలబడుతున్నారు. అయితే అంబటి రాంబాబు పైన నమోదైన ఈ పీటీ వారెంట్ కేసులో బెయిల్ వస్తుందా లేక మరికొంతకాలం జైల్లో ఉండాలనేది కూడా మనం వేచి చూడాలి. 10 నుంచి 10:30 మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు, ఏదైతే అంబటి రాంబాబు కుటుంబం పైన దాడి చేసిన తర్వాత అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం నుంచి ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జిల్లా నేతలు, రాష్ట్ర నేతలు, బలమైన నేతలందరూ అంబటి రాంబాబు ఇంటికి వలస బాట పట్టారు, పరామర్శ యాత్రలు చేస్తున్నారు. అంబటి రాంబాబు కుటుంబానికి మనోధైర్యం ఇస్తూ మేము అండగా ఉంటామంటూ ధైర్యం చెప్తున్నాం. మరోపక్క నేడు సత్తెనపల్లి కోర్టులో జరిగే పీటీ వారెంట్ కేసు విచారణలో అంబటి రాంబాబు బెయిల్ వస్తుందా లేదా మరికొంతకాలం లోపల ఉండాలి, మరికొంతసేపు వేచి చూడాల్సిన అవసరం ఉంది. మురళి, పీటీ వారెంట్ జారీ కేసులో అంబటిని తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. రాజమండ్రి జైలు నుంచి సత్తెనపల్లికి అంబటిని తరలించారు. అంబటిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇక సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో పీటీ వారెంట్ జారీ అయింది. పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 రూపాయలు మినహాయించుకొని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చిన కేసులో పీటీ వారెంట్ అయితే జారీ అయింది. గత ప్రభుత్వ హయాంలోనే అంబటిపై కేసు నమోదైంది. అంబటి విడుదలకు సంబంధించి మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే 50 కేసుల నుంచి అంబటికి రిలీఫ్ దక్కింది. ప్రభుత్వ కక్ష సాధింపు అంటూ కూడా కుటుంబ సభ్యులు అంబటి అరెస్టుకు సంబంధించి వాపోతున్నటువంటి పరిస్థితి. బ్రదరు